హాయ్ అండి, వెల్కమ్ టు రైన్బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈరోజు వీడియోలో క్యాపిటల్ లెటర్స్ ప్లస్ పంక్చుయేషన్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకు అవంత ఇంపార్టెంట్ అంటే ఆ సెంటెన్స్ నీట్గా రాయడానికి ప్లస్ ఆ సెంటెన్స్ అర్థం చేసుకోవడానికి, ఆ వాక్యంలో ఉన్న ఫీలింగ్ని మనం ఎవరైనా చదివేటప్పుడు తెలపడానికి అనమాట. ఇవన్నిటికీ క్యాపిటల్ లెటర్స్ ప్లస్ ఎక్స్క్లమేషన్స్, ఫుల్ స్టాప్స్ వాడతాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. క్యాపిటల్ లెటర్స్కి బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ సెంటెన్స్, ప్రతి ఒక్క సెంటెన్స్లో బిగినింగ్లో మనం క్యాపిటల్ లెటర్ రాయాలి. ద బాయ్ ఈజ్ ప్లేయింగ్, ద అనేది ఇక్కడ టీ అనేది క్యాపిటల్, షీ ఈజ్ మై ఫ్రెండ్, ఎస్ అనేది క్యాపిటల్. తర్వాత నేమ్స్ ఆఫ్ పీపుల్, ఎవరైనా నేమ్స్ రాసేటప్పుడు అది మిడిల్లో కానీ చివరిన కానీ ఎక్కడైనా రానివ్వండి వాళ్ళ పేరు 100% మీరు క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, ఇండియా, ఢిల్లీ ఇటువంటివి అనమాట. ఇంకా నేమ్స్ ఆఫ్ డేస్ అండ్ మంత్స్, అంటే చూడండి వీక్ డేస్ కానివచ్చు, మంత్స్ కానివచ్చు, ఇవన్నీ కూడా క్యాపిటల్లో రాయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ద వర్డ్ ఐ అంటే నేను. ఇది ఐ ఆమ్ హ్యాపీ అంటే ఇంగ్లీష్లో ఐ అంటే నా గురించి నేను చెప్పుకునేటప్పుడు ఇంగ్లీష్లో స్పీకర్కి చాలా ముఖ్యమైన పాత్ర ఇస్తారనమాట. సో అందుకని మనం ఐకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. సో ఇంకోటి ప్రనౌన్ కూడా అనమాట. మన పేరు చెప్పుకోకుండా ప్రనౌనే కదా నేమింగ్ వర్డ్. నేమింగ్ వర్డ్ అంటే నౌన్కి బదులుగా రాసేదే ప్రనౌన్. ఆ ప్రనౌన్ గురించి ఐ అనే రాస్తాం కాబట్టి ఇది కూడా మనం చాలా ఇంపార్టెంట్ అనమాట. ద వర్డ్ ఐ అనేది ఎప్పుడు క్యాపిటల్లోనే రాయాలి. ఇంకా ఫుల్ స్టాప్ గురించి మాట్లాడితే సెంటెన్స్ ని ఇంకా ఇక్కడికి అయిపోయింది అని చెప్పడానికి ద క్యాట్ ఈజ్ స్లీపింగ్ అంతే, ఇక్కడ ఎండ్ చేసాం సెంటెన్స్ ని. వీఆర్ గోయింగ్ టు స్కూల్ ఎండ్ చేసాం. మై ఫాదర్ ఈజ్ ఏ డాక్టర్ ఎండ్ చేసాం. అందుకనే ఫుల్ స్టాప్స్ కానీ క్యాపిటల్ లెటర్స్ కానీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో ఎక్స్క్లమేషన్స్, క్వశ్చన్ మార్క్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్